క్రైస్ట్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. అబ్రహాము గారి దినములలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు గారి దినములో కూడా ఒక కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు ఈ ఇస్సాకు గారు గేరారులో ఉన్నటువంటి ఆ అబీమెలెకు రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గర ఉంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళదాం, అక్కడైతే కరువు ఉండదు, అక్కడైతే తినడానికి సమృద్ధిగా దొరుకుతుంది, ఇక్కడైతే నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతూ ఉన్నాను, ఆ కరువు భారంగా ఉన్నందున తినడానికి సరైన ఆహారం దొరకని పరిస్థితుల్లో ఉన్నా, కుటుంబం ఇబ్బంది పడుతుంది, నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, కాబట్టి ఐగుప్తు దేశానికి వెళ్దాం అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఇస్సాకు గారితో మాట్లాడుతూ, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఈ అబీమెలెకు దగ్గరే ఉండు, వీరి దగ్గరే పరదేశిగానైనా నువ్వు ఉండు, నేను నీకు తోడయ్యండి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేశంలో ఉన్న కరువునంతా నేను తీసేస్తానని చెప్పట్లే దేవుడు. ఆ కరువు ఉన్నను, దేశం మొత్తం మీద కరువు ఉన్నను, ఇక్కడే ఉండు, ఆ కరువులో నేను నిన్ను పోషిస్తాను అని, ఆ కరువులో నేను నీకు సమృద్ధిని కలుగజేస్తాను అని, ఆ కరువులో నుండి నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో కూడా ఈ కరువు లాంటి పరిస్థితులను కానీ మనం అనుభవిస్తూ ఉంటే, మనము కూడా ఈ కరువు నుంచి తప్పించుకోవటానికి ఐగుప్తు లాంటి దేవుని ఆరాధన లేని ప్రదేశానికి, ఐగుప్తు లాంటి దేవుని మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేని ప్రదేశానికి, ప్రార్థన చేయటానికి అవకాశం లేని ప్రదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కరువైనా సరే నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే అంటే ఎక్కడైతే దేవుని ఆరాధించగలుగుతావో, ఎక్కడైతే మందిరానికి వెళ్ళగలుగుతావో, ఎక్కడైతే వాక్యం చదువుకునే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన చేసే అవకాశం ఉంటుందో, నువ్వు ఎక్కడైతే ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుందో, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఐగుప్తు లాంటి ఆ దేశానికి వెళ్ళొద్దు, దేవునికి దూరమయ్యే ఆ దేశానికి వెళ్ళొద్దు, దేవునికి దగ్గరయ్యే ఈ దేశంలోనే ఉండు, ఈ ప్రాంతంలోనే ఉండు. దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క నువ్వున్న ప్రాంతమునంతా కరువులో నుంచి తీసివేస్తానని దేవుడు చెప్పట్లేదు. కానీ నువ్వు నివసించే ప్రాంతంలో ఒకవేళ కరువు లాంటి పరిస్థితులు ఉంటే, దాన్ని చూసి నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటున్నావేమో, అట్లా వెళ్ళొద్దు, నువ్వు ఆ ప్రాంతంలోనే ఉండు. ఆ ప్రాంతంలో ఎంత కరువు ఉన్ననో ఆ కరువులో నీకు నేను సమృద్ధిని ఇస్తా, ఆ కరువులో నేను నిన్ను పోషిస్తా, ఆ కరువులో నుంచి నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు గారు అక్కడే ఉండి ఆయన విత్తనము వేసి పంటను పండిస్తే 100 ఫలం వచ్చిన తర్వాత, కరువు అంటే పంటలు పండకపోవటాన్ని బట్టే కరువు వచ్చింది. కానీ ఇస్సాకు గారి పంట, ఇస్సాకు గారు వేసిన ఆ విత్తనము 100 ఫలించింది. ఆ కరువులో కూడా ఆయన సమృద్ధిగా తినగలిగేలాగున, ఆయన కుటుంబము సమృద్ధిగా తినగలిగేలాగున, ఆయన కుటుంబము పోషించగలిగేలాగున దేవుడు ఆ కరువులోనే మళ్ళీ ఫలించేలాగా సమృద్ధి కలుగజేశాడు దేవుడు. ఆయన ఐగుప్తుకు వెళ్ళాల, దేవుని మాటకు లోబడ్డాడు. ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళుంటే అక్కడ ఆరాధన ఉండదు, దేవునికి దూరం అవుతాం, దేవుని పూజించే అవకాశము లేదు, ఆత్మీయంగా బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయేవాడు. దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉండటానికే ఆయన మాటకు లోబడి ఉన్నాడు. కరువే, కష్టమే, తినటానికి తిండిదానికి దొరకని పరిస్థితే, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కరువైనా సరే ఎక్కడైతే ఆత్మీయంగా బలపడతావో అక్కడే ఉండు, కరువైనా సరే ఎక్కడైతే మందిరానికి చక్కగా వెళ్ళగలుగుతావో అక్కడే ఉండు, కరువైనా సరే ఎక్కడైతే ప్రార్థన చేయగలుగుతావో అక్కడే ఉండు, కరువైనా సరే ఎక్కడైతే వాక్యం చదవగలుగుతావో అక్కడే ఉండు. దేవుడే మనకి తోడుంటాడు, దేవుడే మనకి తోడుని మనల్ని పోషిస్తాడు.
మనము కూడా ఆయన మాటకి కానీ లోబడితే, ఎట్లాగైతే ఇస్సాకు గారి ఆ యొక్క వ్యవసాయం చేసినప్పుడు, ఆ విత్తనం నాటినప్పుడు 100 ఫలం వచ్చిందో, మనము చేసే ఆ పనిలో, మనకున్నటువంటి ఆ వృత్తిలో దేవుని మాటకు లోబడి ఆ దేశంలోనే ఉంటే, కరువైన ఆ ప్రాంతంలోనే ఉంటే, దేవుడే ఇస్సాకుకు 100 ఫలం ఇచ్చినట్టుగా మనకి కూడా 100 ఫలము అనుగ్రహిస్తాడు. మనకి కూడా 100 ఫలము మనం పొందుకోగలుగుతాం. కనుక ఆయన మాటకు మనము లోబడి ఉండాలి. అప్పుడు ఆయన మనకి తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.